ఇక కంప్యూటర్ విద్య కొందరికే పరిమితం కాకుండా అందరికీ అందుబాటులోకి తేవాలి అన్న లక్ష్యంతో స్థాపించబడింది విద్యా యంత్ర సంస్థ. ఈ సంస్థ ఆవిష్కరించిన సందర్భంగా 100 కంప్యూటర్లను పేద విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేశారు సంస్థ నిర్వాహకులు. విద్యా యంత్ర ఈ-కామర్స్ సైట్ ద్వారా బుక్ చేసుకున్న పేదవారికి కంప్యూటర్లను అందిస్తుంది ఈ సంస్థ. ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీల నుంచి సేకరించిన కంప్యూటర్లను అప్డేట్ చేసి విద్యార్థులకు తక్కువ ధరలకే అందిస్తున్నారు. అద్భుతమైన ఆలోచన ఎలా అంటే కన్నా అనేక మందిని చూస్తుంటున్నాం మనము. వాళ్ళు ఈ యొక్క కంప్యూటర్ ద్వారా వాళ్ళ జీవితాల్లో ఎలా వాళ్ళు ఇంకా మెరుగుపరుచుకోవచ్చని మాకు ఆలోచన వచ్చినప్పుడు, ఇండియాలో అనేక మంది కటిక పేదవారు ఉంటున్నారు. వాళ్ళు టీ స్టాల్స్ కావచ్చు, లేకపోతే లేబరర్స్ కావచ్చు, వాళ్ళు ఏదో వాళ్ళకి స్తోమత కొద్దీ వాళ్ళు చదివిస్తున్నారు. అలా ఆలోచించినప్పుడు అలాంటి వాళ్ళు ఎంతోమంది ఇటువంటి ఐటీ ఎక్విప్మెంట్ లేకుండా వాళ్ళ జీవితాల్లో వాళ్ళు ఒక మంచి ఉన్నత స్థాయిని వాళ్ళు కోల్పోతున్నారు. ఇది ఆలోచించినప్పుడు మేము కంప్యూటర్స్ నుంచి ఎప్పుడైతే మాకు ఇవి మంచి బ్రాండెడ్ కంప్యూటర్స్ వస్తున్నాయో, బ్రాండెడ్ కంప్యూటర్ అనేది ప్రతి ఒక్కరి కళ. మాకు ఎలా అనిపించిందంటే, మాకు ఎంతకైతే మేము కాస్ట్ పెడుతున్నామో దానిలో ఇంకా కొంచెం మేము మా సంస్థ నుంచి కొంచెం మేము పైసలు జత చేర్చి ఈ కంప్యూటర్స్ ఒక 100 కంప్యూటర్ హెల్ప్ చేసే ఆలోచన ఎలా వచ్చిందో మేము దాన్ని స్టార్ట్ చేసాం. ఇంప్లిమెంట్ చేసినప్పుడు మీరు ఊహించని పద్ధతిలో మాకు ఒక 4000 అప్లికేషన్స్ వచ్చాయండి. యూసఫ్గూడ శ్రీ చైతన్యలో చదువుతున్నాను. మేము జూబ్లీ హిల్స్ నుంచి వచ్చాము. అక్కడ మా డాడీ చిన్న హోటల్ నడుపుతున్నారనమాట. మా డాడీ వాళ్ళు అప్లై చేశారు, నెట్లో అప్లై చేశారంట. దాంట్లో సెలెక్ట్ చేయడం వల్ల ఇక్కడ వరకు వచ్చాము. ఇక్కడ వరకు వచ్చి ఇది తీసుకోవడం వల్ల నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈ విద్యావంతుల వాళ్ళు ఇంకా ముందు ఇలాంటివి ఎన్నో చేయాలి. అలాగే నాలాంటి వాళ్ళు చాలామందికి కూడా ఇలాంటి దాన్ని అందాలని నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను.